రైట్. మంచు మనోజ్ ప్రస్తుతం లోపలికి వెళ్తున్నారు. తన తాత నానమ్మ సమాధి దగ్గరికి వెళ్తున్నాను అంటూ కూడా ఆయన చెప్తున్నారు. కానీ ఒక ఉద్రిక్త వాతావరణం అయితే కనిపిస్తోంది. మంచు మనోజ్ తోటి బౌన్సర్లు తనకి సంబంధించిన వాళ్ళంతా కూడా ఆయనతో పాటు అక్కడికి వచ్చారు. ఆయన భార్య మౌనిక కూడా మనకి విజువల్స్లో కనిపిస్తున్నారు. మా కరెస్పాండెంట్ మూర్తి జాయిన్ అవుతున్నారు. మూర్తి, చెప్పండి, ఇది యూనివర్సిటీ ప్రిమిసెస్లోకే వస్తుందా? ఏం జరుగుతోంది? ప్రస్తుతం చూస్తున్న మంచు మనోజ్ లోపలికి వెళ్తున్నారు. కొంతమందిని మాత్రమే ఆయనతో పాటు లోపలికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా ఎవరెవరు ఉన్నారు మూర్తి అక్కడ? మంచు మనోజ్ తన యొక్క విద్యానికేతన్ క్యాంపస్ నుంచి పక్కనే ఉన్నటువంటి హాస్టల్ ప్రాంగణం వద్ద తన యొక్క నా తాతగారు సమాధి వద్దకు వెళ్లేందుకు ఆయన రావడం జరిగింది. తన అనుచరులతో పాటుగా అతని భార్య మౌనికతో ఆయన నేరుగా క్యాంపస్ కి వెళ్ళి అక్కడ పక్కన ఉన్నటువంటి తాతయ్య గారి సమాధిని సందర్శించి నివాళులర్పించేందుకు ఏదైతే సంక్రాంతి సందర్భంగా ఈ రోజు పెద్దల పండుగ నేపథ్యంలో కనుమ రోజు పెద్దలను సందర్శించుకోవడం, సంక్రాంతి వేడుకల్లో సాంప్రదాయంగా వస్తున్న నేపథ్యంలో అనుమతించాలంటే ఆయన ముందుగా రావడం జరిగింది. ఆయన అనుచరులతో కొంతమంది బౌన్సర్లు కూడా అతనికి అందుబాటులో ఉన్న నేపథ్యంలో కొంతమంది సహాయంతోనే తన భార్య మౌనికతో పాటు ఆయన లోపలికి వెళ్తూ నివాళులు అర్పించేందుకు బయలుదేరి లోపలికి వెళ్తూ ఉన్నారు. మూర్తి, చూస్తున్నాం ఏకంగా లాఠీ చార్జ్ చేసేంత దాకా పరిస్థితి ఎందుకు వస్తుంది అక్కడ అంటే ఏం చెప్తారు? లోకల్ వాళ్ళ వీళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చారు? లేదంటే మంచు మనోజ్తో వచ్చిన వాళ్ళ వీళ్ళంతా? పోలీసులు మరీ లాఠీ చార్జ్ చేసి మరీ తీసుకెళ్తున్నారు అక్కడ ఉన్న వాళ్ళని. అంటే ప్రధానంగా ముందస్తుగా చెప్పడం జరిగింది, కొంత లాండ్ ఆర్డర్ సమస్య తలెత్తేటువంటి అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఎలాంటి ఘర్షణ వాతావరణం లేకుండా ముందస్తుగా మీరంతా కూడా ఇక్కడ ప్రశాంత వాతావరణం కల్పించే విధంగా ఉండాలంటూ నోటీసులు జారీ చేశారు. ఆ తర్వాత ఒక్కసారిగా పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఇక్కడ ఉన్నటువంటి యొక్క మంచు విష్ణు బౌన్సర్ సంబంధించి క్యాంపస్ కు సంబంధించినటువంటి బౌన్సర్లు, ఇక్కడ ఉన్నటువంటి మనలతో పాటు వచ్చినటువంటి బౌన్సర్లు కూడా ఒకంత లోపల వెళ్లేందుకు తరబడడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఆ నేపథ్యంలోనే పోలీసులు కట్టడి చేసే క్రమంలో వారందరినీ కూడా చెదురుమదురుగా తరుముతూ ఉన్నారు. ఆ క్రమంలోనే తన యొక్క తాతగారి దగ్గరికి సమాధి వద్దకు వెళ్లేందుకు అనుమతించాలంటూ ముందస్తుగా కోరిన నేపథ్యంలో అక్కడ మంచు మనోజ్ లోపలికి వెళ్లే ప్రయత్నం చేసి తన భార్య మౌనిక కూడా వెంట పెట్టుకుని అక్కడ వెళ్లేందుకు లోపలికి వెళ్తూ ఉన్నారు. మూర్తి, ఇంకొక విషయం ఏంటంటే ఆయన కాసేపటి క్రితం నారావారిపల్లె వెళ్లి లోకేష్ ని కలిసి ఇక్కడికి రావడం అనేది కూడా ఏదో ఒక ఇండికేషన్ లాగా, అది కూడా ఒక చర్చ జరుగుతున్న పరిస్థితి. అంటే ఖచ్చితంగా చెప్పొచ్చు, ఏదైతే మౌలిక సోదరి ప్రజెంట్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు, తన యొక్క సోదరి సపోర్ట్ మద్దతు కూడా అనుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే మంత్రి నారా లోకేష్ చంద్రగిరి మండలం యొక్క రంగంపేట నుంచి 2.5 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి నారావారిపల్లిలో ప్రస్తుతం చంద్రబాబు నాయుడు నివాసంలోనే ఆయన కుమారుడు మంత్రి నారా లోకేష్ ఉన్నారు. ఆయన కలిసి యొక్క కుటుంబ వివాదాల నేపథ్యంలో ఆయన కలిసి తన యొక్క ఆవేదనను చెప్పుకున్నట్టుగా తెలుస్తోంది. ఇరు కుటుంబాల మధ్య కొంత సఖ్యత వాతావరణం తీసుకొచ్చేందుకు సహకరించాలని కూడా మంత్రి నారా లోకేష్ ని కోరినట్టుగా తెలుస్తుంది. ఈ క్రమంలోనే మంత్రి నారా లోకేష్ ని కలిసిన తర్వాత ఆయన నేరుగా రంగంపేటలో ఉన్నటువంటి జల్లికట్టులో పాల్గొని తర్వాత అక్కడ ముగిసిన తర్వాత నేరుగా విద్యానికేతన్ క్యాంపస్ వద్ద మెయిన్ గేట్ వద్దకు రావడం జరిగింది. విజయమూర్తి, ఇందులో 3 విషయాలు. ఒకటి, పొలిటికల్ గా ఏం జరుగుతోంది, ఎందుకు నారా లోకేష్ ని కలిశారు అన్నది ఒకటి. యూనివర్సిటీలోకి ఎంట్రీ లేదు, ఈ అంశం అనేది కోర్టు పరిధిలో ఉంది అనేది ఆయనకు తెలుసు. శాంతి భద్రతల ఇష్యూ వస్తుందన్న సంగతి తెలుసు. అదేవిధంగా ముందుగానే పోలీసులు నోటీసులు కూడా ఇచ్చిన పరిస్థితి. అయినా కూడా ఆయన యూనివర్సిటీ గేట్ దగ్గరకే వెళ్ళడం మనం చూసాం. అక్కడ మీడియాతో మాట్లాడుతూ ఒక ఉద్రిక్త వాతావరణం. మళ్ళీ అక్కడ మాట్లాడుతూ కూడా నేను తాతయ్య నానమ్మ సమాధి దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నారు, ఈరోజు పెద్దల పండుగని ఆయన చెప్తున్నారు. డైరెక్ట్గా ఇటే వచ్చుండొచ్చు ఆయన. ఎందుకని మళ్ళీ యూనివర్సిటీ దగ్గరకు వెళ్ళడం, అక్కడ ఒక రచ్చలాంటి పరిస్థితి క్రియేట్ చేశారు. అంటే ప్రధానంగా క్యాంపస్ పరిసర ప్రాంతాల్లో మోహన్ బాబు అతనికి సంబంధించినటువంటి కొంత వివాదం, కొంత ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంటున్నాయి. మంచు మనోజ్ కు సంబంధించి అనుచరులుగా ఉన్నటువంటి వాళ్ళ హాస్టల్స్ కి సంబంధించి భారీ ఎత్తున ఏడాది మొత్తానికి ప్రైవేట్ హాస్టల్స్ నుంచి కొంత నగదు వసూలు చేస్తున్నారు. ప్రైవేట్ హాస్టల్లో మనకు సంబంధం లేని వాటి నుంచి బలవంత వసూలు ఎందుకు చేయాలంటూ ఆయన మనోజ్ ప్రశ్నించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే వారి యొక్క తాతగారి సమాధి వద్దకు వెళ్లేందుకు ముందస్తుగా విద్యానికేతన్ క్యాంపస్ లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఆ క్రమంలో ఒక ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. మెయిన్ గేట్ వద్దనే వారందరినీ కూడా కట్టడి చేసినటువంటి పరిస్థితి. ఆ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన అనంతరం మళ్ళీ తిరిగి క్యాంపస్ అవుట్ సైడ్ ఉన్నటువంటి వాళ్ళ తాతగారు సమాధి వద్దకు ఆయన నేరుగా వాహనాలు తీసుకుని వెళ్తూ ఉన్నారు. ఆ క్రమంలోనే అక్కడ పరిసర ప్రాంతాల్లోనే యొక్క కొంత లోపలికి వెళ్లే క్రమంలో కొంతమంది బౌన్సర్లకు వారు క్యాంపస్ సంబంధించిన బౌన్సర్ల మధ్య కొంత ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. పోలీసులు వారందరినీ కూడా చెదరగొట్టి బయటకు పంపించేశారు. కొంతమందిని అయితే లోపలికి అనుమతించి లోపలికి వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం అయితే విద్యానికేతన్ యొక్క మోహన్ బాబు యూనివర్సిటీ పరిసర ప్రాంతాల్లో అయితే
కొంత పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రోడ్డు పైన కూడా భారీగా ట్రాఫిక్ జామ్ కొనసాగుతోంది. విజయమూర్తి, మోహన్ బాబు పెద్ద కుమారుడు విష్ణు వీళ్ళిద్దరూ ప్రస్తుతం ఎక్కడున్నారు? ఇక్కడ ఈ యూనివర్సిటీ క్యాంపస్లో కానీ చుట్టుపక్కల ఎక్కడైనా ఉన్నారా? ఖచ్చితంగా వారు మాత్రం క్యాంపస్ లోనే ఉన్నారు. గడిచిన 2 రోజులుగా ఈ యొక్క సంక్రాంతి సంబరాలు వేడుకల్లో కూడా వాళ్ళు పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే మంచు, విష్ణు, మోహన్ బాబు ఇదంతా కూడా లోపల గత 2 రోజులుగా కుటుంబ సభ్యులతో కలిసి ఈ యొక్క సంక్రాంతి వేడుకల్లోనే బంధుగణంతో కలిసి భాగస్వామ్యం అవుతూ వేడుకల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత ఒక్కసారిగా ఈ రోజు ఉదయం 10:30 గంటల సమయంలో ఆయన ఏదైతే మంచు మనోజ్ హైదరాబాద్ నుంచి రావడం, నేరుగా తన భార్య ఎవరైతే మౌనికలు ఉన్నారో వెంట పెట్టుకుని రావడం, తన అనుచరులు అతనికి సంబంధించినటువంటి బౌన్సర్ల సహాయంతో నేరుగా ఇక్కడ క్యాంపస్ వద్దకు వచ్చారు. వచ్చిన క్రమంలోనే పోలీసులు వారికి నోటీసులు ఇవ్వడం జరిగింది. లోపలికి వెళ్లేందుకు అనుమతి లేదు. వెళితే పరిస్థితి చేయదాటే పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంటాయి. శాంతి భద్రతలు విఘాతం కలిగించవద్దంటే పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఆ తర్వాతనే వారు నేరుగా రంగంపేట నుంచి నేరుగా వారు నారావారిపల్లికి వెళ్ళడం జరిగింది. వెళ్ళి మంత్రి నారా లోకేష్ ని కలిసిన తర్వాత మళ్ళీ నేరు ఇటు జల్లికట్టులో పాల్గొని తర్వాత మళ్ళీ అక్కడ ముగిసిన వెంటనే ఇక్కడికి క్యాంపస్ దగ్గరికి వచ్చి మీడియాతో మాట్లాడడం జరిగింది. విజయమూర్తి, మొదటి నుంచి కూడా మంచు మనోజ్ మాట్లాడుతున్న ప్రతిసారి ఈ యూనివర్సిటీ ఇష్యూ అనే ఒక దాన్ని తెరపైకి తీసుకొస్తున్నారు. ఆయనకున్న ప్రధాన అభ్యంతరాలు ఏంటి ఈ అంశంలో? అదేవిధంగా ఈయనకున్న స్టేక్స్ ఏంటి? అంటే ప్రైవేట్ వ్యక్తుల గురించి మాట్లాడుతున్నారు, ఎవరెవరి గురించో హాస్టల్స్ అందరినీ ఖాళీ చేసి వెళ్ళిపోవాలని కొంతమంది బెదిరిస్తున్నారు అంటున్నారు. ఏంటి అక్కడ లోకల్ గా ఉన్న ఇష్యూ ఏంటి? అంటే ఇప్పటి వరకు కూడా తన కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి విభేదాలను సాకుగా తీసుకుని బయట వ్యక్తులు కూడా ఈ యొక్క వివాదంలో తలదూస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే కోర్టు పరిధిలో వీరంతా కూడా ఇరు కుటుంబాలు గొడవ పడుతున్న నేపథ్యంలో ఈ యొక్క క్యాంపస్ పరిసర ప్రాంతాల్లో ఈ యొక్క ప్రైవేట్ హాస్టల్ సంబంధించి ఏదైతే మోహన్ బాబు యూనివర్సిటీ సంబంధించినటువంటి కాలేజీ విద్యార్థులంతా కూడా ప్రైవేట్ క్యాంపస్ లో ప్రైవేట్ హాస్టల్స్ లో ఉంటారు. అయితే వారి వద్ద నుంచి బలవంతపు వసూలు చేయడంతో ఆ యొక్క వసూలు ఇచ్చేందుకు వాళ్ళు నిరాకరించే సమయంలో భౌతిక దాడులు కూడా గతంలో కొన్నిసార్లు జరిగి ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎందుకు వసూలు చేస్తారనేది కూడా మంచు మనోజ్ వారి పక్షి అండగా నిలుస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే అదే విషయం ముందు కూడా మాట్లాడటం జరిగింది. ఓకే విజయమూర్తి, ప్రస్తుతం మనం అక్కడ ఈ ఘటన ఏదైతే జరిగిందో ఆ ప్రాంతం నుంచి విజువల్స్ కూడా చూస్తున్నాం. ఒక పక్క మంచు మనోజ్ ఆయన తాత నానమ్మ సమాధి దగ్గర గేట్ తీసుకుని లోపలికి వెళ్ళడం మనకు కనిపిస్తోంది. అట్ ద సేమ్ టైం కొంత పోలీసులు లాఠీ చార్జ్ కూడా చేశారు. ఒక వ్యక్తికి గాయాలయ్యాయి. ఎవరి ద్వారా గాయాలయ్యాయి అనేది కూడా ప్రస్తుతం మనకు తెలీదు. ఇక్కడ మా కరెస్పాండెంట్ ప్రసాద్ లైవ్లో ఉన్నారు ఇదే ప్రాంతం దగ్గర. ప్రసాద్ చెప్పండి, చూస్తున్నాం ఈ సమాధి ఉన్న ప్రాంతం దగ్గరికి మంచు మనోజ్ లోపలికి వెళ్ళడం మనకు కనిపించింది. అది కూడా గేటు దూకి వీళ్ళ మనుషులే ఓపెన్ చేసుకుని మరీ వెళ్ళినట్టున్నారు. ఏం జరుగుతోంది? ఒక వ్యక్తికి తీవ్రంగా గాయాలైనట్టు కనిపిస్తోంది. బిందు, ఇక్కడ మోహన్ బాబు కాలేజ్ వద్ద టెన్షన్ వాతావరణం నెలకొనింది. మంచు మనోజ్ తన అవ్వాతాతలకి ఈరోజు పండగ సందర్భంగా మొక్కుని వెళ్ళాలని ఇక్కడికి వచ్చిన సందర్భంగా ఇక్కడ ఒక టెన్షన్ వాతావరణం నెలకొంది. ఉదయం ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా యూనివర్సిటీకి చేరుకున్నారు. అక్కడి నుంచి కూడా లోపలికి వెళ్లకుండా అటు రంగంపేటలో జరుగుతున్న జల్లికట్టుకి వెళ్ళి తిరుగు ప్రయాణంలో ఇక్కడికి వచ్చి ఏదైతే యూనివర్సిటీ ఉందో ఆ ప్రాంతానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ పోలీసులు ముందుగానే నోటీసులు ఇవ్వడంతో లోపలికి వెళ్ళడానికి లేదు, కోర్టు పరిధిలో ఉందని చెప్పడంతో ఆయన ఇది కోర్టు పరిధిలో ఉంది కానీ మా అవ్వాతాతల సమాధి అనేది కోర్టు పరిధిలో ఉండదు, అక్కడికి తప్పకుండా నేను వెళ్తాను, వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలి, ఈరోజు పండుగ సందర్భంగా ప్రతి ఏడాది కూడా తీసుకుంటానని కూడా గట్టిగా పట్టుబడడం. అనంతరం అక్కడి నుంచి కూడా రోడ్డు మార్గాన వెహికల్లో ఇక్కడికి రావడం జరిగింది. రోడ్డు మార్గంలో ఇటు మోహన్ బాబుకు సంబంధించిన మనుషులు కావచ్చు, మంచు విష్ణు మనుషులు కావచ్చు, ఇదేవిధంగా మంచు మనోజ్ సంబంధించిన అభిమానులు అందరూ కూడా ఒకసారి రోడ్డు మొత్తం కూడా ఘర్షణ వాతావరణం నెలకొంది. అనేక సందర్భాల్లో కొంతమంది లాఠీలు కూడా పట్టుకొని అటువైపు వచ్చిన పందులు మంచు మనోజ్ వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం కూడా చేశారు, వాళ్ళని పట్టుకునే ప్రయత్నం చేశారు. అక్కడి నుంచి నేరుగా ప్రస్తుతం మనం ఉన్న ప్రాంతానికి చేరుకున్నారు. ఈ ప్రాంతంలో ఏదైతే మనం చూస్తున్నామో ఈ ప్రాంతంలో ఈ గేటుకి వద్దకు చేరుకున్న తర్వాత గేటు కూడా లాక్ వేయడంతో ఈ ప్రాంతంలో కొంతమంది వాళ్ళ అభిమానులు కూడా అటు గేటు ఎక్కి అటువైపు చూకి ఈ లాక్ని పగలగొట్టడానికి ప్రయత్నించారు. అనంతరం పక్కనే ఉన్న చిన్న గేటు ఓపెన్లో ఉండడంతో ఆ గేటు ద్వారా లోపలికి వెళ్ళి ప్రస్తుతం లోపల ఉన్న తన అవ్వాతాతలు ఏదైతే నారాయణమ్మ కావచ్చు, అదేవిధంగా లక్ష్మమ్మ కావచ్చు, వీళ్ళిద్దరూ కూడా మోహన్ బాబు తల్లిదండ్రులు, వీళ్ళ సమాధుల దగ్గరికి వెళ్ళి అక్కడ వాళ్ళ ఆశీర్వాదాలు పొందాలనేసి కూడా రావడం జరిగింది. ఈ సందర్భంలోనే ఇక్కడ ఘర్షణ వాతావరణం నెలకొనింది. ఈ గేటు వద్ద అటు మంచు మనోజ్ అభిమానులు కావచ్చు, వాళ్ళతో వచ్చిన కొంతమంది వ్యక్తులు కావచ్చు, అదేవిధంగా ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ఉన్న స్టాఫ్ కావచ్చు, వీళ్ళ మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. అక్కడ ఉన్న ఓ వ్యక్తి ఇటు కాలేజీకి సంబంధించిన స్టాఫ్ని చేయి చేసుకోవడంతో ఒకసారిగా ఇక్కడ ఘర్షణ వాతావరణం నెలకొని అనంతరం పోలీసులు కూడా
ఇక్కడ ఉన్న యువకులను కావచ్చు వీళ్ళందరినీ కూడా చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా లాఠీ చార్జ్ చేయడం జరిగింది. అనంతరం కూడా ప్రస్తుతం లోపల మంచు మనోజ్ లోపలికి వెళ్ళారు. వాళ్ళతో పాటు తన భార్యతో పాటు లోపలికి వెళ్ళి అక్కడ అవాతాతల యొక్క ఆశీస్సులు తీసుకుని తిరిగి వస్తాను, మాకు మీద ఎలాంటి చర్యలు తీసుకున్నా నేను సిద్ధం, వాళ్ళ ఆశీస్సులు అయితే తప్పకుండా తీసుకున్నామని చెప్పారు. లోపలికి కూడా వెళ్ళడం జరిగింది. అనంతరం ఈ జరిగిన ఘటన మీద ఎస్పీ దృష్టికి కూడా తీసుకెళ్తాము, అధికారుల దృష్టికి తీసుకెళ్తాము. ఎందుకంటే ఈ కోర్టు పరిధిలో ఉన్న నోటీసులు మాకు ఇవ్వడం అనేది ఇక్కడ పోలీసు లోపల ఉన్న జిరాక్స్ పేపర్లు తెచ్చి ఇచ్చారు. ఇవన్నీ మాకు నేరుగా ఎలా ఇస్తారు, కోర్టు నుంచి రావాలి అనే అంశాన్ని కూడా ఆయన లేవనెత్తడం జరిగింది. ఇవన్నీ పూర్తిగా మనం చూసినట్టయితే ఏదైతే మోహన్ బాబు కుటుంబ సభ్యుల మధ్య జరుగుతున్న ఘర్షణ వాతావరణం అనేది రోడ్డును పడింది. గత కొద్ది రోజులుగా వీరందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి కొట్టుకుంటున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా నేడు కూడా పండగ వాతావరణాడు. మరోవైపు ఇక్కడ జల్లికట్టు ఘనంగా జరుగుతుంది. కుటుంబ సభ్యులంతా కూడా ప్రతి ఏడాది జల్లికట్టులో పాల్గొనడం. కానీ ఈ ఏడాది వీళ్ళు మంచు విష్ణు కావచ్చు, మంచు మోహన్ బాబు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇక్కడ ఇంటికే పరిమితమయ్యారు. మంచు మనోజ్ మాత్రం జల్లికట్టుకి సందర్శించారు. అనంతరం ఇక్కడ నిన్నటి నుంచి కూడా వాళ్ళ కాలేజ్ చుట్టూలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. మంచు విష్ణు, మంచు మోహన్ బాబుతో పాటు మంచు మనోజ్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఉదయంనే మంచు మనోజ్ ఫ్లెక్సీలు అన్నీ కూడా పూర్తిగా ఇక్కడ తొలగించడం జరిగింది.